నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ క్రౌన్స్ అండ్ ఎస్థెటిక్ సొల్యూషన్ డాక్టర్ దీప్తి గారు. ఈరోజు మనతో ఉన్నారు. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. నమస్తే మ్యామ్. నమస్తే అండి దివ్య గారు. గుడ్ అండి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మ్యామ్, అసలు మీరు కాస్మెటాలజిస్ట్ అని కూడా విన్నాను నేను. సో ఈ కాస్మెటాలజిస్ట్కి డెర్మటాలజిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒకటండి, డెర్మటాలజిస్ట్ అంటేనేమో మీకు చర్మ వ్యాధి నిపుణులు. కాస్మెటాలజిస్ట్ విషయానికి వస్తే బ్యూటిఫికేషన్ వైపు ట్రీట్మెంట్స్ ఏమేం కలవో అవి చేసేవారు. అయితే నా రోల్ వచ్చేసి క్రౌన్స్లో కాస్మెటాలజిస్ట్ కాదు, డెర్మటాలజిస్ట్ కాదు. నేను ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మనకి కాస్మెటాలజిస్ట్ వచ్చేసి ఇక్కడ డెర్మటాలజిస్టులు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. సో కొద్దిగా హై ఎండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కాస్మెటాలజీలో. అవన్నీ మనకి కాస్మెటాలజీ, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బాలచంద్ర రెడ్డి గారు చూసుకుంటూ ఉంటారనమాట. మనకి డెర్మటాలజిస్ట్ వచ్చేసి మనకి డాక్టర్ నాజియా గారు ఎండి, వారే ట్రైకాలజిస్ట్, వారే కాస్మెటాలజిస్ట్గా ఇక్కడ రోల్ వ్యవహరిస్తున్నారు. సో మై రోల్ ఈజ్ ద డైరెక్టర్ అండ్ ఫౌండర్. సో మేము ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యామంటే మీరు కాస్మెటాలజిస్ట్ కూడా చేస్తున్నారని చెప్పి విన్నాము. సో లాట్స్ ఆఫ్ స్పీచెస్ ఆన్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్. ఓకే, దానివల్ల మీరు డెర్మటాలజిస్టా కాస్మెటాలజిస్టా ఈ కన్ఫ్యూజన్కి గురై ఉంటారు. ద థింగ్ ఈజ్, నా కంపెనీకి నేనే ఫేస్, నా కంపెనీని నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను, నేనే ఎండార్స్ చేస్తున్నాను. సో ఐ గివ్ లాట్ ఆఫ్ స్పీచెస్ రిగార్డింగ్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్, ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్స్. వాటి గురించి అంటే నా కంపెనీలో ఇవి ఉన్నాయి. దాని గురించి పరిచయం చేయడానికి నేను ఎండార్స్ చేస్తున్నాను నా కంపెనీని. ఓకే. అండ్ ఐ ఆల్సో డిడ్ ఫెలోషిప్స్ రిగార్డింగ్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ. సో ఆ ఫెలోషిప్స్, ట్రైకాలజీ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, డెర్మటాలజిస్ట్ అయినా నార్మల్ వాళ్ళైనా ట్రైకాలజీ ఈ డిప్లొమాస్ చేస్తే తప్ప, ఫెలోషిప్స్ చేస్తే తప్ప ట్రైకాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదు, ట్రీట్మెంట్స్ చేయకూడదు. సో నేను కేవలం మాట్లాడడం కోసం ట్రైకాలజీ అండ్ కాస్మెటాలజీలో చాలా ఫెలోషిప్స్ చేశాను. ఓకే మేడం, అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చేస్తారు? రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఉంటాయి, కాస్మెటాలజీకి సంబంధించిన కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆడవాళ్ళలో బ్రెస్ట్ ఎక్కువగా ఉండడం కూడా ఒక కాస్మెటిక్ ఇష్యూయే. మగవాళ్ళకి బ్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది మగవాళ్ళల్లో, అది ఒక కాస్మెటిక్ ఇష్యూయే. వాటికి ప్లాస్టిక్ సర్జరీస్ హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగే స్కిన్ టైట్నింగ్లో మామూలు లేజర్స్ లాంటివి వాడకుండా యాజ్ సచ్ అట్రోఫీడ్ అంటే ఫ్యాట్ తక్కువైపోయి స్కిన్ అంతా సాగి అయిపోయిన వాళ్ళల్లో స్కిన్ లిఫ్ట్ చేయడానికి అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పార్ట్ని జస్ట్ ఈ పార్ట్ దగ్గర, ఇది హైడింగ్ పార్ట్ కదా వెనకకి, సో ఈ పార్ట్ నుంచి స్కిన్ని అలా టైటన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఈ బ్రోస్ ఇలా టైటన్ ఇలా పైకి అయ్యి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చాక డ్రూపింగ్ అవుతూ ఉంటుంది కదండి స్కిన్, అలాంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీస్లో హెల్ప్ అవుతుంది. సో ఇది ఇలా లాగేసి ఈ స్కాల్ప్లోకి కుట్టు వేసేస్తారు కనిపించకుండా. సో సింపుల్ 1 hour ప్రొసీజర్. ఈ ఐబ్రోస్ దగ్గర నుంచి స్కిన్ని ఇలా లాగేసి ఇక్కడికి కుట్టు వేసేస్తూ ఉంటారు. సో స్కిన్ పైకి లాగినట్టుగా ఉంటుంది. సో ఆ ఏజింగ్ సైన్స్ అనేవి కనపడకుండా ఉండడానికి ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ సర్జరీ ఆప్షన్స్ మన దగ్గరగా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ జనరల్గా డెర్మల్ ఫిల్లర్స్ లాంటివి, బోటాక్స్ లాంటివి కూడా డెర్మటాలజిస్ట్ కంటే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జన్సే చేస్తూ ఉంటారనమాట. అలాగే నెక్ దగ్గర నుంచి టమ్మీ టక్స్ అంటూ ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ చాలా మంది ఆడవాళ్ళలో సాగీగా అయిపోతూ ఉంటుంది స్కిన్, అండ్ ఇక్కడ కూడా ఈ హ్యాంగ్స్ ఉంటాయి. ఇలాంటి ఎక్కువగా సాగీగా ఉన్న స్కిన్ని కూడా టైటన్ చేయడానికి సర్జికల్ ఆప్షన్స్ ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయన్నమాట. సో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మన వద్ద, జెండర్ కన్వర్షన్స్ దగ్గర నుంచి అండ్ టమ్మీ టక్స్ వరకు, అతి చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్లాస్టిక్ సర్జరీ ఆప్షన్సే ఎక్కువగా ఉన్నాయి. సో లైపోసెక్షన్ లాంటివి, ఫ్యాట్ రిమూవల్ లాంటివి, అండ్ బట్ లిఫ్ట్, కొంతమందికి బటక్స్ రీజన్స్లో జారిపోయినట్టుగా ఉండడం, అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టడము, బ్రెస్ట్ సాగిగా ఉన్న వాళ్ళకి ఆగ్మెంటేషన్ లిఫ్టింగ్ లాంటివి చేయడము, ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ చేయడము, ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ ఆప్షన్స్ కింద మన కాస్మెటాలజీలో ఉన్నాయి. ఓకే, అంటే ఈ సర్జరీస్ చేయించుకున్నాక తర్వాత ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మేడం? యా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి కనుకనే మనకి సర్టిఫైడ్ సర్జన్స్ అవసరం ఇక్కడ. సో సైడ్ ఎఫెక్ట్స్ వీలైనంత లేకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా బ్లడ్ టెస్ట్స్, రకరకాల టెస్ట్స్ తర్వాతనే మనం ఎలిజిబుల్ అయితేనే వాటికి వెళ్తూ ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పట్లో ఆర్తి అగర్వాల్ గారి విషయం వినే ఉంటారు కదా. సో షీ హాజ్ అండర్గాన్ సమ్ సర్జరీ. ఆ టైంలో ఆవిడకి లంగ్ ఇన్ఫెక్షన్ ఉండింది. అలాంటివి పక్కన పెడుతూ చిన్నదే కదా అనేది లైపోసెక్షన్ లాంటివి చేశారు. అలాంటివి చేయడానికి వీల్లేదు. సో థరోగా బ్లడ్ టెస్ట్స్, హెల్త్ చెకప్, అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాకే వీ హ్యావ్ టు అండర్గో దీస్ ట్రీట్మెంట్స్ అనమాట. చిన్న లైపోసెక్షనే, కొద్దిపాటి ఫ్యాట్ తీసేసేయడమే, బట్ పెద్ద జాగ్రత్తలు చాలా అవసరం. సో వెన్ దెర్ ఈజ్ ఎ సర్జన్ ఆన్ బోర్డ్ మనకు ఆ టెన్షన్ ఉండదు. బికాజ్ వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సర్జన్ ఒక పర్టికులర్ ప్రోటోకాల్తో వెళ్తూ ఉంటారు. సో పక్కాగా ఈ టెస్టులు కావాలి, పక్కాగా అవి చిన్నవో పెద్దవో పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ వీలైనంత వరకు డిస్పోజల్స్ వాడడం సర్జరీ జరుగుతున్న టైంలో. ఇప్పుడు నేను చూశాను, నాకు తెలుసు, అలాగని నేను చేసేయలేను కదా ఆ సర్జరీస్. దేర్ షుడ్ బి ఎ పర్టికులర్ సర్జన్ ఫర్ దోస్ సర్జరీస్, అట్లా అనమాట. సో తెలిసి తెలియక సగం సగం చూసి చేసే వాళ్ళకంటే కూడా పర్టికులర్ సర్జన్ మనకి బోర్డ్ పైన ఉన్నప్పుడు దట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి. సేఫ్గా క్లయింట్ మనకి ఇంటికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంటాయి. అది చిన్న ముక్కు సర్జరీయే కావచ్చు. ముక్కు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా చేసుకోవాలనుకుంటారు, రైనోప్లాస్టీస్ అంటారు. చిన్న లిప్ సర్జరీయే కావచ్చు. లిప్ సన్నగా ఉంది, నాకు లావుగా కావాలి, లావుగా ఉంది సన్నగా కావాలనుకునే వాళ్ళు. ఇలాంటివన్నీ కూడా వెన్ దెర్ ఇస్ ఎ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ఆన్ బోర్డ్, cosmetology is a very safe procedure, and we do have a plastic surgeon on board. So we are proud to say that the client or the patient will be safe after the treatment.